గతంలో ఏదైనా పార్సల్ కావాలంటే ఎక్కడో ఒక చోట హోటల్ ఉండేది. హోటల్‌కెళ్ళి పార్సల్ తెచ్చుకునేవారు. ఇప్పుడు వీధికోటి, గుమ్మానికోటి, మీకు వందల, వేలు సంఖ్యలో పార్సల్ కౌంటర్‌లు, హోటల్‌లు, రెస్టారెంట్‌లు అన్నీ వరుసగా దీంతో సామాన్యుడి ప్రజానీకం వరకు నుంచి బాగా డబ్బున్న పెద్దల వరకు ఎవరు కూడా వంట వండుకోవడం మానేశారు. కేవలం రెస్టారెంట్‌ల మీద, పార్సల్ కౌంటర్‌ల మీద ఆధారపడి బతికేస్తున్నారు. ఒకప్పుడు పండగంటే ఏ పిండి వంటైనా, చక్కటి ఆహారమైనా మనం ఇంట్లో చేసుకునేవారం. నలుగురు కలిసి తినేవాళ్ళం. అటువంటి పద్ధతి పూర్తిగా నశించిపోతుంది. ముందు ముందు వంటగదికి తాళం వేయడమే పరిపాటికి మారిపోతుందేమో అనిపిస్తుంది. ఎవరు వండుకొని తినేందుకు ఉత్సాహం చూపించటం లేదు. ఇలా అయితే భావితరాలకు మన వంటలు ఏ రకంగా మనం అందించగలం? వాళ్ళు కూడా నేర్చుకోవాలి కదా! అవకాశం లేనోళ్ళు ఇలాగే చేయట్లేదు. ఉద్యోగమనో, లేకపోతే వ్యాపారమనో వాటిలో మునిగిపోతున్నారు. కానీ అవకాశం ఉన్నోళ్ళు కూడా వంటలు వండుకోవడం మానేశారు. సామాన్య స్త్రీ వంట వండినప్పుడే ఆ ఇంట్లో ఆరోగ్యం, ఐశ్వర్యం వర్ధిల్లుతుంది. వంటగదికి తాళం వేసేస్తే ఆ ఇంట్లో ఐశ్వర్యం ఉండదు. ఆరోగ్యాలు కూడా పాడైపోతాయి. ఒకరోజు, 2 రోజులు, వారంలో పార్సెల్ కౌంటర్ల మీద, హోటళ్ళ మీద ఆధారపడి తింటే పర్వాలేదు. 360 రోజులు వంటగదులకు తాళం వేసేసి, హోటల్ మీద, పార్సెల్ కౌంటర్ల మీద, రెస్టారెంట్ల మీద ఆధారపడి తినడం అన్నది ఎంతవరకు కరెక్ట్? ఆలోచించండి. ఈనాటి స్త్రీ వంటనేది చేయడం మర్చిపోతుందేమో అని ఒక్కోసారి బెంగొస్తుంది. ఒకప్పుడు మన బామ్మలు, మన అమ్మలు, మన అక్కలు, మన చెల్లెళ్ళు, మనం అందరం కలిపి ఒక దగ్గర కూర్చొని వండుకొని తింటే ఆ ఆనందం ఎలా ఉండేది? ఈరోజు ప్యాకెట్ తెస్తున్నాం, ఆ ప్యాకెట్ ఓపెన్ చేస్తున్నాం, తింటున్నాం, పడేస్తున్నాం. ఇదే బ్రతుకయిపోయింది. ఒకప్పుడు పండగకైనా సరే కనీసం అందరూ కలిపి వండుకునేవారు. ఈరోజు పండగకు లేదు, ఒక స్పెషల్ డే అంటలేదు. ప్రతిరోజు పార్సెల్ కౌంటర్ మీద ఆధారపడి తినేస్తున్నాం. అది కొంత తగ్గి మన ఇంటి వంట మీద కూడా, మన ఇంటి తిండి మీద కూడా ధ్యాస పెడితే మన ఆరోగ్యాలు బాగుపడతాయి. అమ్మలారా, అక్కలారా అందరూ ఆలోచించండి. వంటగది తాళం వేయడం అన్నది మన ఆరోగ్యాన్ని పాడు చేసుకోవడమే. మీరందరూ ఒకసారి ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోండి. మీ యొక్క ఆరోగ్యాల్ని, మీ కుటుంబ స్థితిగతుల్ని బాగుపరుచుకోండి. మా ఈ ప్రోగ్రామ్ నచ్చినట్టయితే మమ్మల్ని ఆశీర్వదించండి. మీ మీడియా, మీ జనార్దన్.